వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే నువ్వుల లడ్డు అన్నమాట. సో నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇవి టేస్టీతో పాటు చాలా 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 హెల్తీ అన్నమాట. దీనికోసం నేను క్వాంటిటీ చెప్తున్నాను చూడండి. ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి అన్నమాట, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేస్తున్నాను. సో కడాయి పెట్టేసి ఇందులో నువ్వులు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అందుకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఏమంటారు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఏమవుతుందంటే తొందరగా మాడిపోయి చిట్లుతాయి, బయటపడతాయి. సో అందుకే లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక కప్పు బెల్లం అన్నమాట. సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. సో మనకి బెల్లం కరగడం కోసం కొద్దిగా యాడ్ చేయాలి. సో చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూగా. ఈ బెల్లం కరిగేంత వరకు కంటిన్యూగా కలపాలి, లేకపోతే అడిగంటే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా బెల్లం కరగగానే ఏం చేయాలి అంటే ఇలా చేయడం వల్ల చాలా బెటర్ అన్నమాట. అందుకే నేను చూపిస్తున్నాను. సో ఇలా ఒక వేరే గిన్నె తీసుకొని, ఇలాంటిది స్టీల్ది చిమ్నీ అంటాం, అది చాయ్ జల్లీ అంటాం కదా. సో చాయ్ జల్లీలో మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని వడకట్టుకోవాలండి. ఎందుకు ఇలా చేయాలి అంటే మనకి బెల్లంలో ఏమవుతుందంటే సో చెత్త ఎక్కువగా వస్తుంది. సో డర్ట్ అనేది చాలా ఉంటుంది. అవన్నీ పోవడానికి చూడండి, నేను ఇప్పుడు చూస్తాను. ఇదిగోండి, ఇలాంటి చెత్త అంతా వస్తుంది. అందుకే అలా వడకట్టుకొని మళ్ళీ ప్యాన్లో ఏం లేకుండా చూసుకొని మళ్ళీ ఈ బెల్లం వాటర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. సో ఇవి ఏమంటారు, మనం ఇలా నురుగు వస్తుంది అంటే మనకు పాకం దగ్గర పడుతుంది అని అర్థం. అదొకటి తెలుసుకోండి. సో తెలియని వాళ్ళ కోసం పాకం దగ్గర పడడం అంటే నురుగు రావటం. ఇలా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసేసి ఇలా కొద్దిగా పాకం వేసి చూస్తే మనకి అది స్ప్రెడ్ అవ్వకుండా ఒకే దగ్గర ఉంటే మనకి పాకం అయిపోయినట్లే. ఆల్మోస్ట్ పాకం అయిపోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేస్తున్నాను. కొద్దిగా వేస్తూ కలపాలండి. కొద్దిగా నువ్వులు వేస్తూ మొత్తం కలిపేసుకోవాలి. సో ఒక కప్పుకి ఎగ్జాక్ట్గా ఒక కప్పు నువ్వులు అన్నమాట. సో చాలా సింపుల్ అండి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎలాంటి కలపడం ఫ్రై చేయడం అలాంటివి ఏమి ఉండవండి. జస్ట్ ఇలా వేసుకోవాలి. సో ఇది మనకి వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకొని దించేసుకోవాలి. సో దించేసుకొని ఏం చేయాలి అని అంటే, సో ఒకవేళ పాకం ఎక్కువైతే ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. పాకం ఎక్కువైంది అని అనిపిస్తే ఎక్కువసేపు స్టవ్ మీదనే అడుగంటకుండా కలుపుకోవాలి. మనకి పాకం అనేది అప్పుడు దగ్గర పడిపోయిద్ది. ఇలా ఒక ప్లేట్లో నెయ్యి తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే మనం ముందుగా రెడీ చేసుకున్న నువ్వుల పాకాన్ని ఈ ప్లేట్లో వేసుకోవాలి. నెయ్యి ఎందుకు వేయాలి అని అంటే మనకి స్టిక్ అవ్వకుండా ఉండడానికి. సో చూడండి, ఇందులో వేసుకొని కొద్దిగా చల్లార్చాలండి. చెయ్యి చాలా కాలిపోయిద్ది, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే పాకం చాలా వేడిగా ఉంటుంది. సో నేను అందుకే బాగా చల్లగైన తర్వాతే లడ్డూలు చేశాను. సో అసలు అయితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, కానీ చేతులు చాలా కాలుతాయి. మీరు కావాలి నెయ్యి ఎక్కువ తింటాము అంటే నెయ్యి వేస్తూ కలుపుకుంటూ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇలాగే ఉండలు చుట్టుకోవడమే. ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది టేస్టీతో పాటు చాలా హెల్తీ అండి. చాలా అంటే చాలా హెల్తీ. పిల్లలకి రోజు ఒక లడ్డు ఇది తినిపిస్తే చాలా చాలా హెల్తీ. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, సో పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా ఇలాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బలం వస్తుంది ఇవి తినడం వల్ల. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.